అందరికీ నమస్తే అండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో రాజకీయ శ్రేణులకు ఎవరికి పరిచయం చేయక్కర్లేదు. నిన్న చూడండి, పోలీస్ స్టేషన్ ముందు ఆయన బహిరంగ స్నానం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ తీరు 2019 నుంచి 24 మధ్యలో ఆయన పోరాటాలు ఇలాగే జరిగాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన అధికార పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న తర్వాత, వారి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా ఆ నియోజకవర్గం, అక్కడ వ్యవస్థ, అక్కడ రాజకీయం మొత్తం తమ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ పోరాటాలు తప్పడం లేదు. ఎందుకు? అసలు తాడిపత్రి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఆయన వర్గం, ఆయన అనుచరుల గొడవ ఏమిటి? సో ఇక్కడ కొంచెం గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలిస్తే కాస్త ముందుకు వెళ్ళాలి. ఈ తాడిపత్రి నియోజకవర్గంలో 1985 నుంచి కూడా జేసీ ఫ్యామిలీదే హవా. 85, 89, 94, 99, 2004, 2009 ఈ ఎన్నికలన్నింటిలో జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 వచ్చేసరికి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అక్కడ కేతిరెడ్డి కుటుంబం గెలిచింది. అంతకుముందు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారు దివాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. కానీ పెద్దారెడ్డి గారు 2019లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడం అండ్ ఇక్కడ పెద్దారెడ్డి గారు గెలవడంతో తాడిపత్రిలో ఈ ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి, 2019లో మళ్ళీ ఊపందుకున్నాయి. మనందరం చూసాం చాలా సందర్భాల్లో. పెద్దారెడ్డి గారే స్వయంగా ఆయన సిట్టింగ్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ చేత్తో కత్తి పట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిన సంఘటనలో ఆయన అనుచరులతో పాటు వెళ్ళిన హడావిడి అంతా మొత్తం అందరం చూసాం. ఆ సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. సో ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల, కంచుకోటలో లాంటి ప్రదేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పట్టు కారణంగా, ఆయన పోరాటం కారణంగా తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ గెలిచింది. ఆ తర్వాత 2024లో అస్మిత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019 నుంచి 24 వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అణగదొక్కారు. జేసీ ఫ్యామిలీ ముఖ్య అనుచరుల్ని అణచివేశారు, అణగదొక్కారు, అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. అక్కడ పోలీసులు పూర్తిగా పెద్దారెడ్డి గారు ఏం చెప్తే అదే, వైసీపీ నాయకులు ఏం చెప్తే అదే. ఏది గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చుట్టూ తిరిగే ముఖ్యమైన అనుచరుల్ని, కార్యకర్తల్ని అకారణంగా పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్ళి 3rd డిగ్రీలు ప్రయోగించి కొన్ని రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత భయపెట్టి బెదిరించి వదిలేసిన సంఘటనలు ఎన్నో. అలా వందలాది మంది భయం గుప్పిట్లో బతికారు. అత్యంత దారుణమైన రాజకీయాన్ని, అత్యంత దారుణమైన పోరాటాన్ని 2019 నుంచి 24 వరకు జేసీ ఫ్యామిలీ చూసింది. సరే, అన్ని పోరాటాల మధ్య అస్మిత్ రెడ్డి గారు 2024లో గెలిచారు. అలా గెలిచిన తర్వాత వారి అనుచరుల్లో అండ్ అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కొన్ని అంచనాలు ఉంటాయి కదా, కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటిని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి అక్కడ సిస్టమ్ సహకరించట్లా. దాని ఫలితమే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ తరహా నిరసన. తాజాగా నిన్న ఏం జరిగింది? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, సో వెన్నుపోటుకు 2 ఏళ్ళు పేరుతో ఒక ర్యాలీకి పిలుపునిచ్చారు. సో దానికి పెద్దారెడ్డి గారు, ఆయన అనుచరులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తల్లో రావడానికి సిద్ధమయ్యారు. ఇటువైపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారేమో ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీకి సిద్ధమయ్యారు. ఇటువైపు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకేమో అనుమతి లేదు అని చెప్పి వాళ్ళని అడ్డుకున్నారు. సో శాంతి భద్రతల సమస్య తలెత్తుందని చెప్పి వాళ్ళని అడ్డుకున్నారు. అలా అడ్డుకునే క్రమంలో అంత ముందు రోజు పెద్దారెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద, జేసీ ఫ్యామిలీ మీద, టీడీపీ మీద కొన్ని కామెంట్స్ చేశారు. అలా కామెంట్స్ చేసిన తర్వాత జేసీ అనుచరులు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పెద్దారెడ్డి గారి మీద, వారి కుమారుల మీద అండ్ ఇంకో 24 మంది మీద ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేయాల, కేసు కట్ల. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫిర్యాదు రావడమే తరువాయి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టేయడం, అరెస్ట్ చేసేయడం, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా, ఈజీ కేసుల్లో కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం, అట్రాసిటీ కేసులు పెట్టడం, నిర్బంధించడం, చిత్రహింసలకు గురి చేయడం.
ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లా, కేసులు కట్టట్లా. ఏమనంటే పెద్దోళ్ళు చెప్పాలి, ఐజీ గారు చెప్పాలి, డిఐజీ గారు చెప్పాలి, డీజీపీ గారు చెప్పాలి అంటున్నారు. అంటే స్థానిక పోలీసులు వీళ్ళకి సహకరించట్లా. ఇక్కడ రాజకీయం ఎలా మారిపోయిందంటే జేసీ ఫ్యామిలీ వర్సెస్ పెద్దారెడ్డి కేతిరెడ్డి ఫ్యామిలీ అనేటట్టు మారిపోయింది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ హవా ఫుల్గా నడిచింది, సిస్టమ్ మొత్తం వీళ్ళ కింద పనిచేసింది, వీళ్ళు ఏం చెప్తే అది చేసింది, అడ్డగోలుగా, అన్యాయంగా, అక్రమంగా. ఇప్పుడు సిస్టమ్ వీళ్ళ కంట్రోల్లో, అనుచరులు ఉంటున్నారు, అభిమానులు ఉంటున్నారు, క్యాడర్ ఉంటున్నారు, పొలిటికల్ సిస్టమ్ అంతా కంట్రోల్లో ఉంది. కానీ పోలీసులు మాత్రం వీళ్ళు చెప్తే వినట్లా. ఏమనంటే పెద్దోళ్ళ పేరు చెప్తున్నారు. అది ప్రభాకర్ రెడ్డి గారికి నచ్చడంలా. అందుకు నిన్న ఇలా నిరసన వ్యక్తం చేసి చివరికి నిన్న సాయంత్రం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడంతో ఇంటికి వెళ్ళారనమాట. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇది ఇప్పుడే సద్దుమణిగే వ్యవహారం అయితే కాదు, నివురుగా నిప్పులా పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ కార్యకర్తల్లో ఇంకా సంతృప్తి లేదు, స్టిల్ వాళ్ళు రగిలిపోతున్నారు. గత 5 ఏళ్ళు చిత్రహింసలకు గురయ్యారు కాబట్టి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అన్ని రకాలుగా చిదిగిపోయారు కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత పగ, ప్రతీకారం, కక్ష సాధింపు అనే మాట పక్కన పెడితే అట్లీస్ట్ స్వేచ్ఛాయుత రాజకీయం చేసుకోవాలి కదా అనే ఆలోచనలో ఇప్పుడు టీడీపీ కేడర్ ఉన్నారు. వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళని చూసి హేళన చేసే పరిస్థితి, మాకు పనులు అయ్యాయి, మేమే చేయించుకుంటున్నాము, మీకు అవ్వలేదు అనేటట్టు. సో ఇక్కడ వీళ్ళేమో మా స్వేచ్ఛను హరిస్తారు అని వీళ్ళు అంటారు, వీళ్ళేమో వాళ్ళ వల్లనే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అని వీళ్ళు అంటారు. ఇలా ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంది. మొత్తానికి ఈ చల్లారాలంటే నారా లోకేష్ గారు ఈ ఫోటో ఉంది చూసారా, ఈ ఫోటో న్యాయం జరగాలి. వీళ్ళిద్దరిని పిలిపించుకొని, వీళ్ళతో పాటు ముఖ్యమైన అనుచరులని, కార్యకర్తలను పిలిపించుకొని అసలు అక్కడ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, పోలీసులు ఎలా పనిచేస్తున్నారు, మరీ చట్ట వ్యతిరేకంగా వెళ్ళక్కర్లా, మరీ రాజకీయ కక్ష సాధింపుల దిశగా వెళ్ళక్కర్లా, అసలు ప్రాక్టికల్గా ఏం జరుగుతోంది అక్కడ సంతృప్తి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అణిచివేతకు గురవ్వనంత దారుణంగా ఈ నియోజకవర్గంలో జరిగింది. లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో కానీ, చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కానీ, లేదా ఇంకా ఏ నియోజకవర్గంలో కూడా ఇంత స్థాయి అణిచివేత, ఇన్ని దారుణమైన కేసులు కట్ల. కానీ తాడిపత్రిలో జరిగింది. ఫైట్ చేశారు కాబట్టి, కుప్పంలో కార్యకర్తలు ఫైట్ చేయలేదు కాబట్టి కుప్పం మున్సిపాలిటీ చంద్రబాబు గారు ఓడిపోయారు. తాడిపత్రి మున్సిపాలిటీలో క్యాడర్ ఫైట్ చేశారు కాబట్టి తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గెలిచారు. సో అలా గెలిచినందుకు వాళ్ళకి తగిన ప్రతిఫలం ఉండాలి కదా, పనులు అవ్వాలి కదా, యాక్సెస్ ఉండాలి కదా. ప్రతిదానికి పైన వాళ్ళ మీద పెట్టేస్తే ఇంకా వాళ్ళు గెలిచి అక్కడ ఏంటి ఉపయోగం ఏముంది? సో అందుకే ప్రస్తుతానికైతే క్యాడర్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది. సో దానికి లోకేష్ గారు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు కాబట్టి ఒకసారి అక్కడ పరిస్థితి మీద స్పెషల్ రివ్యూ చేసి సిస్టమ్ కొంత కంట్రోల్ ఇస్తే బెటర్ అని కోరుకుంటున్నారనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.